అస్సలాముఅలైకుం స్టూడెంట్స్. ఇప్పుడు మనము 7వ తరగతి 10వ పాఠమైన ప్రకటన అనే పాఠాన్ని మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రకటన అనే పాఠం యొక్క కవి బాలగంగాధర తిలక్. ఈయన ఈ లెసన్లో ఒక ప్రకటన ద్వారా సమాజంలో శాంతి అనేది కరువయ్యింది, దాన్ని మనం అందరం కలిసి నెలకొల్పాలి అని కవి ఉద్దేశం. శాంతి నెలకొల్పడం అంటే మనం అందరం శాంతియుతమైన వాతావరణాన్ని నెలకొల్పాలి అని మనకి ఒక మెసేజ్ ఇవ్వడం అనేది జరిగింది. స్టేషన్లో టికెట్లను జారీ చేయకండి, ఎక్కడి రైలు అక్కడ ఆపివేయండి, దేశ విదేశాలలో కేబుల్ గ్రామ్స్ పంపించండి, దేవాలయాలలో నిత్యం పూజలు చెయ్యండి, ఆకాశవాణిలో ఈ విషయం ప్రకటించండి, కాఫీ హోటళ్లలో, క్లబ్బులలో, కర్మాగారాలలో కాస్త జాగ్రత్తగా నిశితంగా పరిశీలించండి, సముద్ర తీరాలలో, నదీ జలాలలో వెతకండి, సాయుధ దళాల్ని దిక్కులలో నిలబెట్టండి, రాకెట్లను అంగారకాది గ్రహాలకు పంపించండి, అడుగుజాడల్ని కూపీ తీయండి, వేలిముద్రలు పరీక్షించండి. ప్రజలు తండోపతండాలుగా విరగబడుతున్నారు, కంగారుతో భయంతో గుసగుసలాడుతున్నారు. కావ్య చర్చలు కళాలయాలు ఆకర్షించడం లేదు. స్వార్థ జీవనులు గబాలున రొమ్ములు బాదుకుంటున్నారు. సిద్ధాంతాలు చర్చలు ఎవరు చేయడం లేదు. సిరా ఇంకకుండానే అగ్రిమెంట్లు చింపేస్తున్నారు. అతృప్త అశాంత ప్రజాపారవార తరంగం అంచుల్ని దాటి భీకరంగా విరుచుకుపడుతోంది. ఇంకా చరిత్రలు రాయనక్కరలేదు, ఇక రాజ్యాలు పాలించనక్కరలేదు. అణుబాంబు యుగాంతాన్ని నిరూపిస్తున్నది. ఈ ముహూర్తం త్వరలోనే వస్తున్నది. కాబట్టి స్టాండ్ అటెన్షన్. మన జాతిని మనం కాపాడుకోవాలంటే ఒకటే మార్గం, వెతికి తీసుకురండి పరారి అయిన వ్యక్తిని. వేరు దారి లేదు, కదలండి కదలండి జై అని అపార కృపా తరంగితాలైన నయనాంచలాలు, ఆనందం జాలువారే స్నిగ్ధ దరహాస పరిమళాలు, సంస్కారపు కేశపాశంతో తురిమిన అనురాగపు గులాబీ, సదా ప్రజాహితైషిణి సుభాషిణి, గర్వం లేని రాణి, కళ్ళని క్రౌర్యాన్ని కాలుష్యాన్ని తిరస్కరిస్తుంది, తెల్లని పావురాల్ని సరదాగా ఎగురేస్తుంది, చల్లని తల్లి చక్కని చెల్లి, ఆమె పేరు శాంతి. అంటే కవి మనకి ఆ శాంతి అనేది మన సమాజంలో కరువయ్యింది, దాన్ని మనం నెలకొల్పాలి అంటే అది కనపడుట లేదు అని మనకు ఒక ప్రకటన అనేది ఇచ్చారు. శాంతి కనపడట్లేదు, దాన్ని మనం ఎక్కడెక్కడ వెతకాలి అనేసి కవి చెప్తున్నాడు. ప్రకటన పాఠము ఒక సమాజానికి ఒక మంచి సందేశం. ఎన్ని రోజులు గడుస్తున్నా మనిషి స్వార్థానికి అంతం అనేది కనపడడం లేదు. ఎన్ని రోజులు గడుస్తున్నా సమాజంలో యుద్ధాలు అశాంతితోనే మానవ జీవనం సాగిపోతుంది. మనం మనలో ఉండే స్వార్థాన్ని, యుద్ధ ఉన్మాదం తగ్గించుకొని శాంతి కోసం కృషి చేయాలి. ఎన్ని సంవత్సరాలు గడిచినా పరిస్థితి అలాగే ఉంది. ఉగ్రవాదం మరింత బలపడింది. పేదరికం, నిరుద్యోగ సమస్యలు ఉన్నాయి. ప్రపంచమంతా అశాంతితో అట్టుడికిపోతుంది. తిలక్ రాసిన ఈ కవిత ప్రకటన అనేది ఒక ప్రపంచ ప్రకటన. పరారైన వ్యక్తి కోసం ప్రతివాడు వెతికి పట్టుకోవడమే మానవాళి ప్రధాన లక్ష్యం. అందుకోసం ప్రతి మనిషి కృషి చేయాలి. అదే మానవజాతి ఆశయం కావాలి. అదే కవి కోరుకునే అంతిమ ఆదర్శం. కవి మనకి మనుషుల మధ్య కరువైన ఆ శాంతిని మళ్ళీ తిరిగి మనుషులే దాన్ని నెలకొల్పాలి అని అంటున్నాడు. అంటే శాంతి నెలకొల్పడం అంటే సమాజంలో ఉండే ప్రతి మనిషి, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, స్నేహితులుగా అందరూ కలిసి శాంతి వాతావరణాన్ని నెలకొల్పాలని అర్థం. శాంతి అనేది లేకపోతే ప్రపంచం అంతా అల్లకల్లోలమైపోతుంది. ప్రపంచం దేశాలన్నీ యుద్ధం వైపు పరుగులు పెడతాయి. అశాంతి పెరిగిపోతుంది. ప్రజల్లో కంగారు, భయం నిండిపోతుంది. అన్ని దేశాలు తమ తమ శాంతి ఒప్పందాలు మర్చిపోతారు. పరస్పరం యుద్ధాలలో మునిగిపోతారు. బాంబులు, అణుబాంబులు ప్రయోగించబడి ప్రపంచమంతా సర్వనాశనమైపోతుంది. రక్తం ఏరులై పారుతుంది.
కాబట్టి ఎంత కష్టమైనా మనం ఓర్పుతో ఉండాలి. శాంతిని కాపాడుకోవాలి. సమయ సంయమనం పాటించాలి. సుఖశాంతులలో జీవించాలి. అలాంటి శాంతి కరువయ్యింది అని కవి ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. దాన్ని ఒక పావురం కనపరుటలేదు అని ప్రకటన ఇచ్చారు. పావురం కనపరటలేదు అంటే శాంతి లేదు అని అర్థం. శాంతి మనం ఎక్కడెక్కడ వెతకాలో కవి ఈ పాఠంలో చెబుతున్నాడు. శాంతి తెల్లని పావురాలను ఎగురేస్తుంది. చల్లని తల్లి చక్కని చెల్లి లాంటిది. శాంతికి ప్రేమ తప్ప ద్వేషం అనేది తెలియదు. అలాంటి శాంతిని మనం అన్ని చోట్ల, ఆఖరికి సముద్ర తీరాలలో, రైల్వే స్టేషన్లలో, కాఫీ హోటళ్లలో, క్లబ్బులలో, కర్మాగారాలలో చాలా జాగ్రత్తగా పరిశీలించండి. సముద్ర తీరాలలో, నదీ జలాలలో కూడా వెతకాలి. అంగారకాది గ్రహాలలో రాకెట్లను పంపించి వెతికించాలి. ఇక ఎవరు చరిత్ర రాయని అవసరం లేదు. పాలకులు రాజ్యాన్ని పాలించిన అవసరం లేదు. ప్రజలు అశాంతిని భరించలేక కంగారు, భయం వాళ్ళలో చోటు చేసుకొని నిత్య కృత్యాలు, సరదా కాలక్షేపాలు అన్నీ అస్తవ్యస్తమైపోతున్నాయి. ఇప్పటికీ 2 ప్రపంచ యుద్ధాలు జరిగిపోయాయి. 3వ ప్రపంచ యుద్ధం అంటే యుగాంతమే. ఇలాంటి పరిస్థితి రానియకూడదనే ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా శాంతియుతంగా జీవించాలని కవి ఆకాంక్ష. దీనికి సంబంధించిన మిగిలిన ఎక్స్ప్లెనేషన్ అనేది మనము ఆన్లైన్ క్లాసులో చూద్దామా. అల్లా హాఫీజ్.